హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్లోని స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్కు ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు నేషనల్ ఇంటర్నేషనల్ క్రష్ను అందుకున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్లో ఉన్న అతడు అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ఫుల్ ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా అనే సినిమాను చేస్తున్నాడు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోస్టల్ బ్యాక్డ్రాప్ తో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ తో రూపొందుతున్న దేవర మూవీని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూట్ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు ఎన్నో షెడ్యూళ్లను పూర్తి చేసుకున్నా ఇప్పుడు గోవాలో షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రూపొందుతున్న దేవర చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రెండో హీరోయిన్ గురించి వివరాలు లీక్ అయ్యాయి. దేవర మూవీలో గుజరాతీ నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ గట్నేకర్ భార్య శృతి మరాఠీ కూడా నటిస్తుందని ఆ మధ్య వార్త వైరల్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఆమె ఎన్టీఆర్ భార్యగా నటిస్తుందట. అంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రకు ఆమె జోడీగా చేస్తుందన్నమాట. ఈ రోల్ జాన్వీ కపూర్ కంటే ఎమోషనల్ గా, పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా పవర్ఫుల్ యాక్షన్ తో రాబోతున్న దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.